సంక్షోభంలో పార్టీ మౌన ముద్రలో కేసీఆర్ దాదాపు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం 3 దశాబ్దాల పదవి అనుభవం ఉన్న కేసీఆర్ కు ఇప్పటి వరకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. ఆ సవాళ్లన్నీ కూడా పార్టీతో బయట రాజకీయాలతో ముడిపడి ఉన్నవే. అయితే తొలిసారిగా కేసీఆర్ అటు పార్టీలో ఇటు కుటుంబంలోనూ ఒకేసారి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పార్టీపై ఆయన కుమార్తె ధిక్కార స్వరం వినిపించడం, వేరుకుంపటి పెట్టే దిశగా అడుగులు వేయడం, పార్టీలో వర్గాలుగా ఏర్పడడమే ఈ సంక్షోభానికి కారణం. దాదాపు 15 రోజుల క్రితం పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన కవిత రోజులు గడుస్తున్న కొద్దీ దూకుడు పెంచుతుంటే బీఆర్ఎస్ ను స్తబ్దత ఆవహించింది. శ్రేణులను గందరగోళంలోకి నెట్టింది. ఉదాహరణకు బుధవారం ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత ధర్నా చేశారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పూర్తిగా దూరంగా ఉంది. ఒక్క నాయకుడు కూడా సంఘీభావం తెలిపేందుకు రాలేదు. సోషల్ మీడియాలోనూ మద్దతు తెలపలేదు. ఇక కవిత మాత్రం ఈ ధర్నాలో మాట్లాడుతూ కేసీఆర్ ను కీర్తించారు. తండ్రికి మద్దతు తెలపడం ద్వారా బీఆర్ఎస్ లో కేసీఆర్ వర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ సరిగ్గా స్పందించలేదని, అందుకే తాను ధర్నా చేస్తున్నట్లు చెప్పి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారు. మరి ఇవన్నీ జరుగుతుంటే కవిత అంశంపై మాట్లాడకూడదని శ్రేణులకు ఆదేశాలివ్వటం, దూతలను పంపడం తప్ప కేసీఆర్ వైపు నుంచి ఎలాంటి స్పందన బయటకు కనిపించలేదు. ఈ గొడవ టీ కప్పులో తుఫానుగా అంచనా వేశారని కూడా చర్చ జరుగుతోంది. అయితే ఆ అంచనాలకు భిన్నంగా కవిత ఎపిసోడ్ మాత్రం పార్టీకి ఖచ్చితంగా నష్టం కలిగించింది. పార్టీలో కవిత మద్దతుదారులు, కేటీఆర్ మద్దతుదారులు, కేసీఆర్ మద్దతుదారులు అనే విధంగా వర్గాలు ఏర్పాటయ్యేలా చేసింది కూడా. ఇక పార్టీ కీలక నాయకుల అభిప్రాయం, వారి వ్యూహాలు ఎలా ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రజలు మాత్రం సంక్షోభంగానే భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంక్షోభం పార్టీని పతనం దిశగా తీసుకెళ్తుందేమోననే చర్చ కూడా నడుస్తోంది. మరి కేసీఆర్ ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారో చూడాలి.